హాయ్ వెల్కమ్ టు సీతు వ్లాగ్స్. నేను ఈరోజు చిన్నపిల్లలు తినడానికి మారం చేస్తారు కాబట్టి వాళ్ళు ఈజీగా ఇష్టంగా తినేలాగా ఎలా తినిపించాలి అనేది చూపిద్దామని వచ్చాను. దోసపిండితో ఇలా బొమ్మలు వేస్తే వాళ్ళు ఇష్టంగా వాటి నేమ్స్ చెప్పుకుంటూ తింటూ ఉంటారు. నేను మా పిల్లలకి ఊరికే వేస్తూ ఉంటాను. అది మీకు కూడా చూపించాలని మీ ముందుకు వచ్చాను. ఇలా నేను బటర్ఫ్లై ఇంకా అన్ని బొమ్మలు ట్రై చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఏదో ఒక రకంగా దాని నేమ్ చెప్పుకుంటూ పిల్లలు నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు తినడానికి మనం కష్టపడకుండా ఈజీగా తినడం అనేది నేర్చుకుంటారు. ఇలా నేను బొమ్మలు వేసుకుంటూ తినిపించాను. ఫస్ట్ది బటర్ఫ్లై వేశాను, నెక్స్ట్ పికాక్, ఇలా ఏదో ఆ షేప్ వచ్చేలాగా ట్రై చేశాను. బాగానే వచ్చాయి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. మనకు ఊరికే ఇబ్బంది పెట్టకుండా తింటారనమాట. అది మీకు చూపిద్దామని చెప్పేసి నేను మీ ముందుకు వచ్చాను. మీరు నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మరిన్ని వీడియోలు చేయాలి అనిపిస్తుంది, మీకు మీ ముందుకు రావాలి అనిపిస్తుంది. ప్లీజ్ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోలని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఎలిఫెంట్ను వేసాను ఇంతకుముందు. ఇప్పుడు క్యామెల్ని వేయడానికి ట్రై చేశాను, బట్ అది సరిగ్గా రాలేదు. అయినా పర్లేదు, కొంచెం షేప్ వచ్చింది కాబట్టి మా పిల్లలు తినేసిరు. ఇక్కడ టాటాయిస్ని వేస్తున్నాను. ఈజీగా ఇట్లా చిన్న చిన్నగా ఏదో పిల్లలు ఇష్టంగా తినేలాగా ఏదో ఒక బొమ్మ ట్రై చేసుకుంటూ వాళ్ళకి వేసిస్తే వాళ్ళు హ్యాపీ, ఇంకా నాకు అరిసే అంత రిస్క్ ఉండకుండా తినేస్తారు. టాటాయిస్ అయిపోయింది. ఇప్పుడు క్రాబ్ వేస్తున్నాను. వీటిని ఇట్లా చిన్న స్పూన్తోని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని వేసి కొద్దిగా ఆయిల్ వేసి అది కాలిన తర్వాత మనం రివర్స్లో నెమ్మదిగా వేసుకోవాలి. క్రాబ్ని ఇలా ట్రై చేసిన క్రాబ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా టెడ్డీ బియర్ లాగా వేద్దామని ట్రై చేసిన. పిండి కదా అండి, ఇది కొంచెం పల్చగా ఉండడం వల్ల అటు ఇటు పోతుంది, బట్ పర్లేదు, బాగా వచ్చినాయి. ఎప్పుడు వేస్తూనే ఉంటాయి ఇలా నేను బొమ్మలు మా పిల్లలకి. ఇక్కడ యాపిల్ని ట్రై చేసిన, అన్నీ బాగానే వచ్చినాయి. ఒక క్యామెల్ ఒకటే పోయింది. మీరు కూడా మీ పిల్లలకి ఇలా ట్రై చేయండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇది బనానా షేప్ ట్రై చేసిన, ఇలా వచ్చింది బనానా. మీకు గనక నా వీడియోలు నచ్చినట్లయితే ఈ హార్ట్ని మీరు తీసుకొని మీ హార్ట్ని కూడా నాకు ఇవ్వండి. మా చిన్నోడైతే ఊరికే మమ్మీ ఆ బొమ్మ వేయి ఈ బొమ్మ వేయి అనుకుంటా వాడు దోశలు వేసినప్పుడల్లా ఏదో ఒకటి చేయించుకొని తింటాడు. మీరు మీ పిల్లలకు వేయండి, హ్యాపీగా ఉండండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.